దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని ఆయన ప్రభావములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఉన్నట్లయితే మనము ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమమును మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండి మహానేతలను తలపోసుకుంటూ దేవుని స్తుతించే సమయం ఇది. ఇంకా ఎవరు కూడా మాట్లాడు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయాళుడైన మా ప్రభువా, నీకు స్తుతి విషయములో ఆశీర్వాదకర్తగా నీ కుమారుని నిలబెట్టినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయములో నీ నామమును స్తుతిస్తూ ఉన్న వాక్య పఠనములో అదే విధముగా వాక్య భాగము ద్వారా మీరు మాతో మాట్లాడే కార్యక్రమమును మీ ఆధిపత్యం క్రింద జరిగించండి, మీ ఆధ్వర్యంలో జరిగించండి. కూడా మీకు తెలిసే ఉన్నది అయినా సమస్తము మీకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థి ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాం, ఎవరు కూడా మాట్లాడవద్దు ప్లీజ్. యేసు నాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లుతో బ్రోచి నడిపించితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, గాఢంధకారము చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తునందు పుట్టిన నాటి నుండే దేవుడు వారిని సిద్ధపరిచాడు. ప్రత్యేకమైనటువంటి పని అవి అక్షరాల రాజశేఖర్ గారి జీవితంలో నెరవేరినది. ఏమిటి ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఉంటుంది వాక్యం మాటలు చూస్తే, ఫర్ హి షల్ బి గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ ది లార్డ్. అంటే అతడు ప్రభువు యోహాను చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు. వారి జీవిత అనుభవాలను వారు మనకు జ్ఞాపకం చేసుకున్నారు. ప్లీజ్ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్ వైఎస్ఆర్. జై జగన్. సార్